సినిమాలు బాగోకపోయినా హిట్ అవుతున్నాయి, కానీ మంచి సినిమాలు హిట్ కావడం లేదు. దీని మీద మీ అభిప్రాయం? కారణం ఏంటంటే ఇప్పుడు 40 కోట్లతో సినిమా తీస్తారు, ఏదో టెక్నిక్ చూపిస్తారు, ఏదో కంప్యూటర్ని తీసుకుంటారు, దాంతో కొన్ని గ్రాఫిక్స్ అని పెడతారు. ఇవన్నీ చేయడం వల్ల ఆ గ్రాఫిక్స్ ఇంకా పూర్తిగా ప్రజల్లోకి ఈ కంప్యూటర్ అన్నది ఇంకా వెళ్ళట్లేదు. ఈ నాలెడ్జ్ అనేది ఇంకా పూర్తిగా పీపుల్కి అవగాహన కావట్లేదు. ఓన్లీ పట్టణాల్లో ఉన్న ప్రజలకి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు చాలా ఈజీ తీసుకుంటారు. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి అది వింతగా ఉంటుంది, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అది వింతగా ఉంటుంది. దానివల్ల ఈ గ్రాఫిక్స్ ఏం చేస్తున్నాయంటే రియాలిటీ కింద ఫీల్ అవుతున్నారు పీపుల్. బట్ దిస్ కెన్ బి డన్ ఆన్ ది స్మాల్ చిన్న కంప్యూటర్ మీద కూర్చొని పెట్టి హీరోని ఒక మంట పెట్టి వెనక ఒక గ్రీన్ లేకపోతే బ్లూ వెనక బ్యాక్ డ్రాప్ పెట్టేసి ఇదంతా తీసి వచ్చి సినిమా అన్న సంగతి వాళ్ళకి ఇంక తెలియలేదు. పూర్వం సినిమాలు తీసినప్పుడు అందుకే స్టూడియో దాటి బయటకు వచ్చేది కాదు సినిమా. స్టూడియోలో సినిమా తీసేవారు, తీస్తే వింతగా ఉండేది. అరే ఈయన మళ్ళీ ఎంత ముసలాడు ఎలాగైపోయాడు, ఎంత పడుచువాడని ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు అలా కాదు, బయట మన సినిమా తీయడం వల్ల బయట కూర్చొని మేకప్ చేస్తుంటే వాడికి గడ్డం తెలుస్తుంది, మీసాలు తెలుస్తుంటే లేకపోతే బ్లాక్ చేస్తుంటే సింతేనరా అని చాలా ఈజీ అయిపోయింది సినిమా అన్నది. అందుచేత ఆ గుప్పిట్లో ఉన్నటువంటి దీన్ని మనం బహిర్గతం చేసాం. దానివల్లనే ఒక 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లతో సినిమా చేసింది కొద్ది గొప్ప గ్రాఫిక్స్ వల్ల కొద్ది గొప్ప ఆడుతున్నాయి తప్ప చాలా బాగా తీసినటువంటి సినిమాలు, కథాపరంగా చూపించిన సినిమాలు ఇప్పుడు ఎందుకు ఆడటం లేదంటే ఒక విధంగా మన జీవన విధానం కూడా మారిపోవడం కారణం. పూర్వం మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు వీళ్ళందరూ కలిసి ఉండడం, వీళ్ళందరి పిల్లలు వాళ్ళందరూ కలిసి ఆడుకోవడం ఉండేది. ఇవాళ ఉమ్మడి కుటుంబ విధానం ఎక్కడుంది? నేను నా భార్య ఇక్కడ బతుకుతున్నాను, నా పిల్లలు ఎక్కడ బతుకుతున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు నాకు తెలియదు, నేను ఎలా ఉంటున్నాను వాళ్ళకి తెలియదు. తెల్లారులు ఇస్తుంది హలో అంటే హలో అంటే ఒకసారి ఫోన్లో ఎలా బాగున్నావా, బాగున్నాను అన్న, బాగున్నారు, ఓకే బాయ్ 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 బాయ్. వాళ్ళ బాధలు వాళ్ళ ఇక్కడే అదే ఉమ్మడి కుటుంబంలో ఉండేది. వాడి ఇంట్లో ఉన్నట్టుండే వాడు ఏ విధంగా బాధపడుతున్నాడు, పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఇవన్నీ తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు అదే లేదు, వాడి బతుకు వాడిది, నా బతుకు నాది. ఈ విధానం వచ్చిన తర్వాత సినిమాల్లో కూడా అదే విధానం వచ్చేసింది పూర్తిగా కంప్లీట్గా. మీరు ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి కుటుంబం సినిమా తీశారనుకోండి, లేకపోతే కులగోత్రాల సినిమా తీశారనుకోండి, పీపుల్కి ఎందుకు కావాలి, ఎవరికి కావాలి? బికాజ్ దే ఆర్ నాట్ సీయింగ్ డైలీ రొటీన్లో వాళ్ళ లైఫ్లో అది లేదు. ఇది డైలీ రొటీన్ లైఫ్లో ఏదైతే ఉందో అది చూపిస్తుంటే వాళ్ళు ఓకే క్రేజ్గా ఉందన్నమాట పీపుల్కి. ఇవాళ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ఈ స్ట్రైక్ని తీసుకొచ్చి ఒక 100 మంది చేసే స్ట్రైక్ని 10,000 మంది చేస్తున్నట్టు చూపించారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా 10,000 మంది ఒకేసారి చూడడం అనేది చాలా అద్భుతంగా. కానీ అది ఓన్లీ లాజిక్ ఆఫ్ ఏ కంప్యూటర్. అంచేత మనం ఇప్పుడు ఎందుకు సాధారణ విలన్ని హీరో కొడుతుంటే ఎందుకు సంతోషపడతాం? కారణం తప్పు చేశాడని కాదు, మన దైనందిన జీవితంలో మన మీద ఎవడం తీరబడితే మనం కొట్టలేం, కానీ వాడు కొడుతున్నాడు కాబట్టి సంతోషపడతాం. ఆ సంతోషపడడం వల్లే మనం చేయనిది ఒకటి చేయగలుగుతున్నాడు. మన పక్కింటి వాళ్ళు ఎవరు మన ఇంటిని లాక్కుంటున్నారు, మనం ఏం చేయలేం. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఏమో ఏసరించుకుంటారు, డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు ఏం చేయలేరు అనుకోండి. అదే మీకు సినిమాలో చూపిస్తాడు, వెన్న ఒక పక్క ఉంటే లేచి వాడు శుభ్రం తంటే సంతోషపడతాం. కారణం ఏంటంటే వాట్ వీ కెనాట్ డూ దట్ మ్యాన్ ఈజ్ డూయింగ్ దట్, దట్స్ వై వీఆర్ ఎంజాయింగ్ దట్ మూవీ. ఆ విధంగా ఎందుకు పనికిరాని సినిమాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. మంచి కథాగమనం ఉన్నటువంటి సినిమాలు కూడా కొన్ని సక్సెస్ అవుతున్నాయి. కథాగీత లేకుండా ఏదో సినిమా తీయాలి ఎలాగోలాగా తేవాలన్నది సక్సెస్ కావట్లేదు. తర్వాత ఇంకోటి అంటే ఇప్పుడు హీరోకి కానీ హీరోయిన్కి ఎలాగ అందం ఉండాలనుకోండి, హీరోకి ఇప్పుడు అందం అక్కర్లేదు. ఎనీబడి కెన్ బీ ఎ హీరో విత్ మనీ. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ ప్రొడ్యూస్ ఎ మూవీ, యూ కెన్ బికమ్ ఏ హీరో. 100 సినిమాలు తీస్తే 10 సినిమాలను గ్యారంటీగా ఆడతాయి. అంతే, నో నీడ్. ఆ విధంగా ఇండస్ట్రీ తయారైతే మరి ఏ విధంగా ఇండస్ట్రీ బాగుపడుతుందండి? కెన్ యూ టెల్ us about your goals? గోల్స్ అంటే ఏవో క్యారెక్టర్స్ చేయొచ్చు అనుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. అంటే ఒకటి ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చానంటే ఆఫ్టర్ నా జాబ్ ఎండింగ్లోనే వచ్చాను. ఐ డిడ్ంట్ లెఫ్ట్ మై జాబ్ అండ్ కేమ్ ఓవర్ హియర్. ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఓన్లీ ఐ కేమ్ ఓవర్ హియర్. బిఫోర్ దట్ రిటైర్మెంట్ బిఫోర్ నేను 15-20 సినిమాలు చేసిన ఐ నెవర్ థాట్ దట్ ఇండస్ట్రీ విల్ ఫీడ్ మీ. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ద పీపుల్ హియర్. ఇక్కడ ఉన్న పీపుల్ ఏ విధంగా బాధపడుతుందో తెలుసు. అంచేత ఒక నాటకాలు ఒక కృతి ఒకటి ఉంది కాబట్టి ఆ నటన అనుభవం ఒకటి ఉంది కాబట్టి ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఐఎమ్ ఎంజాయింగ్ ది లైఫ్. అంచేత గోల్స్ అంటే ఫలానా క్యారెక్టర్ చేస్తే బాగుంది ఒక గోల్ ఉంటుంది.
but that cannot be fulfilled because I cannot produce a movie to do that particular character. సో ఇంకెవరు నన్ను ప్రత్యేకంగా ఎంచుకుని ఇప్పుడు నేను కామెడీ చేయగలంటే నమ్మరు. I was a comedian the first 3 movies. Even on the stage also I was a comedian. బట్ నేను కామెడీ చేస్తాను నమ్మరు ఎవరు. అట్లా సో ఒక గోల్గా కొన్ని క్యారెక్టర్స్ చేయాలి, చాణక్యుడో లేకపోతే యశకునో లేకపోతే ఇలాంటి క్యారెక్టర్స్ ఏవో చేయాలనిపించింది అనుకోండి. బట్ హూ విల్ ఆఫర్ మీ ద క్యారెక్టర్? దే కెనాట్ గ్యాంబుల్ విత్ మీ. వాళ్ళు గ్యాంబుల్ చేయాలంటే బాంబే నుంచి ఒక క్యారెక్టర్ని తెచ్చుకొని వాడు తెలుగు రాకపోయినా, వాడికి భాష రాకపోయినా, వాడికి దానికి అర్థం తెలియపోయినా సరే వాడికి అన్ని బోధపరిచి వాడికి కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఇచ్చి వాడి చేత క్యారెక్టర్ చేయిస్తారు తప్ప సినిమా ఇండస్ట్రీలో ఇంతకుముందు ఉన్న ఆర్టిస్టుల చేత అటువంటి క్యారెక్టర్ చేయించినది. దే వాంట్ న్యూ ఫేస్ అంటారు ఏమంటే, బట్ దట్ న్యూ ఫేస్ హౌ మెనీ టికెట్స్ ఇట్ విల్ అట్రాక్ట్ అన్నది మాత్రం దే ఆర్ ఫర్గెటింగ్. ఇప్పుడు ఆ అరటిపళ్ళు అమ్ముకున్నవాడు క్యారెక్టర్ ఏదో ఉంది, అది కనబడితే మన అరటిపళ్ళు అమ్ముకున్నవాడు వేరుని బొంబాయిలో అరటిపళ్ళు అమ్ముకున్నవాడు క్యారెక్టర్ వేరేగా ఉంటుంది. బికాజ్ వాడి భాషా పరిజ్ఞానం వేరు, మన భాషా పరిజ్ఞానం వేరు, మన డీలింగ్ వేరు, అక్కడ వాడి డీలింగ్ వేరు, భాషలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయన ఆ భాషను తీసుకొచ్చి ఇక్కడ ఆ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఆ క్యారెక్టరిస్టిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాడు. తెలుగుతనం అందులో ఉండదు. యూ విల్ మిస్ దట్. ఆ తెలుగుతనం మిస్ అవుద్ది. ఒక 4 అన్నదమ్ములు ఉంటారు, అందులో ఒక హిందీ ఆర్టిస్ట్ ఉంటాడు. వీళ్ళు ముగ్గురితో చక్కటి తెలుగు మాట్లాడితే ఈయన మాత్రం బ్రోకెన్ తెలుగు మాట్లాడుతుంటాడు. బట్ ఓహో అంటుంది నాకు అర్థం అవ్వట్లేదు. పీపుల్ ఒప్పుకుంటానని మాత్రం నేను ఒప్పుకోను నేను. బికాస్ యు ఆర్ బ్రింగింగ్ దమ్, they are saying. Thank you very much. Namaskar.